హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావయత్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మా ఇంటి వెనకాల చిలక ఉంది. పత్తి చేను పెట్టారు. అందులో నుండి అయితే నేను ఇప్పుడు ఫ్రెష్గా తోటకూర అయితే తెంపుకొచ్చాను. ఏర్లతోనే పీక్కొచ్చాను. చెట్లు అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వీటిని ఇప్పుడు నీట్గా అన్ని ఆకులు తెంపుతాను. తెంపి నా కోసం అయితే ఈ తోటకూర వండుకుంటాను. ఎంత బాగుందో చూడండి. ఆకుకూర తింటే కంటికి ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా. సో నేనైతే అప్పుడప్పుడు తోటకూర అయితే కంపల్సరీ తెంపుకొస్తానండి చేనులో నుండి. ఎక్కడ కొంచెం నామందం దొరికినా చాలు. మా వారైతే తోటకూర అసలే తినరు. నాకంటే తోటకూర అంటే ప్రాణం. ఇప్పుడు నేను తోటకూర ఇది మొత్తం క్లీన్ చేసి నేను వండడం స్టార్ట్ చేస్తాను. వండేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను. చూడండి ఇప్పుడైతే నేను తోటకూరను నీట్గా ఆకులు అయితే తెంపుకుంటున్నాను. మొత్తం నేను చేనులో నుండి ఏర్లతోనే పిక్కొచ్చాను. చూడండి ఏర్లు. ఇది లేత ఆకుకూర అండి. ఇది 2 రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇందులో. వీటి పేర్లు ఏంటో నాకైతే తెలియదు. జస్ట్ తోటకూరనైతే తెలుసు. మా బంజారా వాళ్ళలో ఈ తోటకూరను వండుకొని రోజు రొట్టెలు చేసుకొని తింటారండి. ఎంత బాగుంటుందో అసలు. అన్నం మీద వేసుకొని కూడా తింటారు. అలా కూడా చాలా బాగుంటుంది. నాకు ఎక్కడ నా కంటికి తోటకూర కనిపించినా చాలండి, నేను అది విడిచిపెట్టను ఇంకా. అంతే. చూస్తున్నారు కదా లేతగా తోటకూర. మావారు తినకుంటే మా వారి కోసం నేను వేరే కూర వండేస్తాను. అండి నేను తోటకూర తెంపడానికి చేనులో వెళ్ళాను కదా. నేను టకటక ఇక ఒక్కదాన్నే ఉన్నాను అనేసి తొందరగా నేను పీక్కొని వచ్చేసాను ఏర్లతోనైతే. నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. వీటికి ఇంకా మందులు ఇట్లా ఇవి లేవండి. ఇవి ఆర్గానిక్ పంటలు అన్నమాట. ఇప్పుడు ఎలాంటి మందులు లేకుండా పండినవి ఇవి మొలిచిన ఆకుకూరలు. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడు తోటకూర తినాలనిపిస్తే అప్పుడే నేను మా ఇక్కడ చిలకకెళ్ళి నేనైతే అప్పుడప్పుడు పిక్కొని వస్తాను వీటిని. చూడండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ తోటలలో మంచి అది కోడి జుట్టు కూర అంటారండి. చిన్న చిన్న ఆకులు ఉంటాయి వాటికి. ఆ కూర అయితే ఇంకా బాగుంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక కవర్ నిండా కూర అయితే తీసుకొచ్చి ఒక 2-3 సార్లు వండుకుంటాను తోటకూరనైతే. అంత ఇష్టం అండి నాకైతే. నాకు తోటకూర మా అమ్మ వాళ్ళ చేనులో తోటకూర మొలిచినప్పుడు అయితే మరీ నాకు ఫోన్ చేసి వచ్చి తోటకూర తీసుకెళ్ళు అని అంటారు. అంత ఇష్టం నాకు. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, ఫ్రీ బస్సుకి వెళ్ళి అలా తెంపుకొని మళ్ళీ వచ్చేస్తాను. నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరికి వెళ్ళినా కూడా కంపల్సరీ తోటకూర అయితే తీసుకొస్తా. సో ఇదండి, నేనైతే ఈ ప్లాస్టిక్ బకెట్ అని కూరగాయలు కడగడానికి, ఆకుకూరలు కడగడానికి అయితే ఈ బకెట్ను సపరేట్గా వాడుతానండి. ఇప్పుడు నేను ఆకుకూరలు అయితే మొత్తం తెంపేశాను. చూడండి వేస్ట్ ఎంత వెళ్ళిందో. ఓకే, దీన్ని ఇప్పుడు మనము నేనైతే ఈ తోటకూరలో ఉప్పేసాను.
ఉప్పేసిన తర్వాత మనం వాటర్ పోసి ఈ ఆకుకూరని ఒక 2-3 సార్లు ఫ్రెష్గా కడుక్కోవాలి. ఫ్రెష్గా కడగాలి. మా అత్తయ్య అంటుంది కదా, తోటకూరకి వెళ్ళినావు నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా వచ్చేదాన్ని అని అంటుంది. నేను చెప్పకుండానే వెళ్ళిపోయాను, వెళ్ళి తెంపుకొని వచ్చాను. చూడండి, ఆకుకూర ఎప్పుడూ కానీ ఉప్పేసి కడగాలండి. ఫ్రెష్గా కడిగిన తర్వాతనే ఆకుకూరను కట్ చేసుకోవాలి, ముందు కట్ చేసుకోవద్దు. ఇలా ఉన్నారుగా, ఇలాగైతే సో దీంతో 3 టైమ్స్ అండి కడగడం. అయితే ఫ్రెష్గానైతే కడిగేసాను. ఇప్పుడు ఒక జల్లెడలా తీసుకుందాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర. అయితే ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ జల్లెడ లాంటి గిన్నెలో వేసుకోవాలి. తోటకూర అయితే ఫ్రెష్గా కడుక్కొచ్చాను. ఇప్పుడు నేను పోపు కోసం అయితే గిన్నె పెడుతున్నాను. ఓకే, కొంచెం నూనె కదా, ఇందులో 2 మిర్చీలు అయితే వేసుకున్నాను పోపులో. పోపు అయితే అయిపోయింది. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 2-3 పాయలు ఎల్లిగడ్డ దించేసి వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకోవాలండి. ఓకే, మిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూరనైతే ఇందులో వేసుకుందాము. కొందరు ఈ తోటకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, పసుపు వేస్తారు, కారం వేస్తారు, టమాటాలు వేస్తారు, అన్నీ వేస్తారు. అన్నీ వేయొద్దండి. ఓన్లీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు ఎల్లిపాయ, ఉప్పు, అంతే, ఇంకేం వేయద్దు. ఈ తోటకూర మంచిగా ఉడికిన తర్వాత మనము లాస్ట్కు చూపిస్తాను నేను. ఇది ఉడుకుతుంది, ఇలాగే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీద్దాము. హలో, వేడి వేడి తోటకూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చూశారు కదా నేను ఎలా చేశానో. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.